నెక్స్ట్ స్టోరీ చూద్దాం. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పీఠం దక్కేది ఎవరికి? సిట్టింగ్ సీట్ ని హస్తం పార్టీ నిలబెట్టుకుంటుందా లేక బీజేపీ కైవసం చేసుకుంటుందా? 3 రోజులుగా ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న ఈ ప్రశ్నలకు మాత్రం సమాధానం రావట్లేదు. కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. విజయానికి కావాల్సిన ఓట్లు ఎవరికీ రాకపోవడంతో రిటర్నింగ్ అధికారి ఎలిమినేషన్ ప్రాసెస్ ని స్టార్ట్ చేశారు. ఎలిమినేషన్ ద్వారా ఇప్పటివరకు 53 మందిని ఎలిమినేట్ చేశారు. ఇక తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి మొత్తం 75,675 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 70,565 ఓట్లు పోలయ్యాయి. తొలి ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ అభ్యర్థి 5,110 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకి 60,419 ఓట్లు పోలయ్యాయి. తొలి ప్రాధాన్యతలో 2,23,343 ఓట్లు చెల్లుబాటు కాగా 28,686 ఓట్లు చెల్లనిగా గుర్తించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి విజయం సాధించేందుకు 1,11,672 ఓట్లు. అభి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్ సాధించాల్సి ఉంటుంది. దీంతో తుది ఫలితం వచ్చేంత వరకు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. గత నెల 27న జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో 2,50,106 ఓట్లు పోలయ్యాయి. అయితే మరో 4,000 తపాలా ఓట్లు కూడా పడ్డాయి. ఇందులో చెల్లనివి పరిగణలోకి తీసుకుని విజేతకి అవసరమైన ఓట్ల సంఖ్యని 1,11,672 ఓట్లుగా గుర్తించారు. ఆ ఓట్లను ఎవరు సాధిస్తే వాళ్ళు పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుస్తారు. పూర్తి డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. సంపత్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పీఠం దక్కేది ఎవరికి అనే ఉత్కంఠ ఇప్పుడు అంతటా రేకెత్తిస్తోంది. అసలు ఎవరికి మెజారిటీ అయితే పూర్తిగా కనిపించట్లేదు. దీనిపై ఎప్పటివరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? అండ్ ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేశారు. దాదాపు 53 మందిని ఎలిమినేట్ చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎలిమినేషన్ ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. ఇప్పటికే 53 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ కాగా అందులో బీజేపీ 6,225 ఓట్ల లీడుతో ఉంది. ప్రస్తుతం 3వ అభ్యర్థిగా ఉన్న ప్రసన్న హరికృష్ణ సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆయనకు సుమారుగా 61,000 పోల్ అయ్యాయి. అందులో సింగిల్ ఓట్స్ సుమారుగా 15 వరకే, అంటే మిగతా 45,000 ఓట్లను లెక్కించాలి. ఈ 45,000 ఓట్లలో రెండో ప్రాంత ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తే వారి విజేతగా ప్రకటించే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే 5,000కు పైగా బీజేపీ లీడున్న నేపథ్యంలో కాంగ్రెస్ కనీసం 60 నుంచి 70% ఓట్లు సాధిస్తేనే విజయం సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం కూడా ప్రతి రౌండ్లో కూడా బీజేపీ తన ఆధిక్యను ప్రదర్శిస్తుంది. దీంతో దీనికి చాలా కీలకమని చెప్పుకోవచ్చు. రెండో ప్రాంత ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తే వారిని విజేతగా ప్రకటిస్తారు. అంటే ఇప్పటికే 5,625 ఓట్ల లీడ్తో ఉన్న బీజేపీ అదే లీడ్గా కంటిన్యూ చేస్తుంది. పూర్తిగా అంటే మనకు తుది ఫలితం వచ్చే వరకు రాత్రి 10 అయ్యే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ సంబంధించిన ప్రసన్న హరికృష్ణకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. అందులో కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ చాలా టఫ్గా నడుస్తుందని మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికీ 4 టేబుల్కి సంబంధించిన లెక్కింపు పూర్తయింది. అందులో కూడా ఒక 2% కూడా బీజేపీ లీడ్ ఉండేది. అంటే ఇదే విధంగా 1-2% లీడ్ ఉంటే కనీసం 6 నుంచి 7,000తో బీజేపీ గెలిచే అవకాశం ఉంది. కానీ అన్యంగా ఒకవేళ కాంగ్రెస్ పుంజుకొని 60 లేదా 65% ఓట్లు సాధిస్తే కాంగ్రెస్కు అవకాశం ఉంది. అంటే మనకు పూర్తి ఫలితము రావాలంటే ఖచ్చితంగా ఈరోజు రాత్రి 10 గంటల వరకు కూడా వేచి చూడాలి. ఒక నరాలు తెగే ఉత్కంఠ, అంటే మొదటి ప్రాంతంతో ఒక రకంగా ఉంటే రెండో ప్రాంతంతో ఒక రకంగా ఉంటుంది. ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ బీజేపీ సంబంధించిన అభ్యర్థులు చాలా టెన్షన్ గురయ్యారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ మొత్తం కూడా కర్మేర్ వైపే చూస్తుంది. మామూలుగా సాధారణ ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలు వస్తాయి, కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలు ఎన్నో అని చెప్పి చాలామంది ఆసక్తిగా ఎదురు చూసిన పరిస్థితి కనబడుతుంది. సుదీర్ఘంగా 3 రోజుల పాటు కూడా కౌంటింగ్ జరిగింది. ఇంకా తుది ఫలితం మాత్రం వెల్లడి కాలేదు. తుది ఫలితం ఎవరు గెలుస్తారని చెప్పి ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఇద్దరు అభ్యర్థులు మాత్రం గెలుపైన ధీమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. అంటే ముఖ్యంగా ప్రసన్న హరికృష్ణకు సంబంధించిన రెండో ప్రాంత ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తే వారు మాత్రమే విజయం సాధిస్తారు. ఈ క్లారిటీ రావాలంటే రాత్రి 10 కావాల్సింది. అంటే దాదాపు ఇప్పటికీ 53 మంది అభ్యర్థులు ఎలిమినేషన్కి గురయ్యారు. అదేవిధంగా ప్రసన్న హరికృష్ణ కూడా ఎలిమినేషన్కి గురవుతారు. ఇక్కడ బీజేపీకి ఎక్కువ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంత బీజేపీ గెలుస్తుందని మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ సంపత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.